ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సిరి. ఈరోజు మన టాపిక్ లేటెస్ట్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. అసలు రామ్సర్ సైట్ అంటే ఏంటి? రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన చిత్తడినేళ్లు. ఇవి పక్షులు, జీవవైవిధ్యం, నీటి నిల్వ, పర్యావరణ సమతుల్యం కోసం చాలా ముఖ్యమైనవి. ఇండియాలో మొత్తం 99 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజిగ్నేట్ చేసిన రామ్సర్ సైట్ చిలికా లేక్, కియాలేడియో నేషనల్ పార్క్. ఎక్కువ రామ్సర్ సైట్స్ తమిళనాడులో ఉన్నాయి. అందులో 2021లో డిజిగ్నేట్ చేసిన సైట్స్లో చిత్రాంగుడి బర్డ్ శాంచురీ ఒకటి. ఏప్రిల్ 22, 2026లో కొత్తగా డిజిగ్నేట్ చేసిన 99వ రామ్సర్ సైట్ షేఖజిల్ బర్డ్ శాంచురీ. ఇది ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఉంది. ఇది ఫ్రెష్ వాటర్ పెర్నియల్ వెట్లాండ్. ఇది జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది, నీటి నిల్వకు సహాయపడుతుంది, పక్షుల సంరక్షణకు కీలక కేంద్రం. ఇక్కడ కనిపించే పక్షులు డక్స్, క్రేన్స్, హెరాన్స్. సుమారు 166 నీటి పక్షి జాతులకు ఇది నివాసం. ఈ సైట్తో కలిపి ఉత్తరప్రదేశ్లో 12 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. భారత్ ప్రపంచంలోని రామ్సర్ సైట్స్ సంఖ్యలో టాప్ దేశాల్లో ఒకటి. 2026లోనే డిజిగ్నేట్ చేసిన మరో 2 రామ్సర్ సైట్ పేర్లు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి. ఎవ్రీవన్ వెల్కమ్ టు మై ఛానల్ లెర్న్ విత్ సిరి. ఈరోజు మన టాపిక్ లేటెస్ట్ రామ్సర్ సైట్స్ ఇన్ ఇండియా. అసలు రామ్సర్ సైట్ అంటే ఏంటి? రామ్సర్ సైట్ అంటే అంతర్జాతీయ ప్రాధాన్యం కలిగిన చిత్తడినేళ్లు. ఇవి పక్షులు, జీవవైవిధ్యం, నీటి నిల్వ, పర్యావరణ సమతుల్యం కోసం చాలా ముఖ్యమైనవి. ఇండియాలో మొత్తం 99 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. ఫస్ట్ డిజిగ్నేట్ చేసిన రామ్సర్ సైట్ చిలికా లేక్, కియాలేడియో నేషనల్ పార్క్. ఎక్కువ రామ్సర్ సైట్స్ తమిళనాడులో ఉన్నాయి. అందులో 2021లో డిజిగ్నేట్ చేసిన సైట్స్లో చిత్రాంగుడి బర్డ్ శాంచురీ ఒకటి. ఏప్రిల్ 22, 2026లో కొత్తగా డిజిగ్నేట్ చేసిన 99వ రామ్సర్ సైట్ షేఖజిల్ బర్డ్ శాంచురీ. ఇది ఉత్తరప్రదేశ్లోని అలీగర్లో ఉంది. ఇది ఫ్రెష్ వాటర్ పెర్నియల్ వెట్లాండ్. ఇది జీవ వైవిధ్యాన్ని కాపాడుతుంది, నీటి నిల్వకు సహాయపడుతుంది, పక్షుల సంరక్షణకు కీలక కేంద్రం. ఇక్కడ కనిపించే పక్షులు డక్స్, క్రేన్స్, హెరాన్స్. సుమారు 166 నీటి పక్షి జాతులకు ఇది నివాసం. ఈ సైట్తో కలిపి ఉత్తరప్రదేశ్లో 12 రామ్సర్ సైట్స్ ఉన్నాయి. భారత్ ప్రపంచంలోని రామ్సర్ సైట్స్ సంఖ్యలో టాప్ దేశాల్లో ఒకటి. 2026లోనే డిజిగ్నేట్ చేసిన మరో 2 రామ్సర్ సైట్ పేర్లు కనుక మీకు తెలిస్తే కామెంట్ చేయండి.